నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 7. రెస్టారెంట్లో కలిసిన విజయ్ తనకు ఐ లవ్ యూ చెప్పడంతో ఒక్కసారిగా బిత్తరపోయింది స్వప్నిక. అంతే, ఆమె చేతిలో ఉన్న స్పూన్ కింద పడింది. తర్వాతేమైందో వినేసేయండి. స్వప్నిక చేతిలో ఉన్న స్పూన్ కింద పడగానే ఆశ్చర్యంగా చూశాడు విజయ్. వాట్ హ్యాపెండ్, ఏమైంది అని అడిగాడు విజయ్. ఎదురుగా స్వప్నిక ముఖం కంగారుగా ఉంది. ఆమె ఊపిరి ఒక్క క్షణం ఆగినంత పనైంది. ఇంత ఫాస్టా, ఏంటి వీడు? ఇంటర్నెట్లో సర్చ్ చేయడానికైనా టైం పడుతుంది, కాని వీడు మాత్రం ఇంకా స్పీడ్గా ఉన్నాడు. ఆమె కళ్లల్లో భావాన్ని చదివినట్లు ఒక నవ్వు నవ్వాడు. హలో ఏంజిల్, మనం అంతే, దూకుడుగానే దూసుకెళ్తా. లైఫ్లో దేనికైనా రెడీ. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు వావ్ సూపర్ ఫిగర్ అనుకున్నా. అదేదో అంటారు చూడు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నా ఆఫీస్లో నీ వర్క్ చూసినప్పుడు ఓకే పర్లేదు, నేను కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చని డిసైడ్ అయ్యా. అసలు విషయం చెప్పడం మర్చా, నిన్ను గట్టిగా కిస్ చేశాను కదా, అప్పుడే పూర్తిగా పడిపోయా. నీలో ఏదో ఉందబ్బా, ఏంటది? ఓ మర్చిపోయా, నువ్వు ఏంజిల్వి కదా, అదే ఏదో అంటారు చూడు, ఏంటది? హా, ఇప్పుడు గుర్తొచ్చింది, మెస్పరైజ్ చేయడం అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు విజయ్. అంతవరకు ఒక మామూలు అమ్మాయిలా ఆలోచించిన స్వప్నిక అతని మాటలకు పూర్తిగా అలర్ట్ అయింది. అంతే, అతని కళ్లతో కళ్ళు కలిపింది. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? నెవర్, నేను దాన్ని అస్సలు నమ్మను అని ఖచ్చితంగా చెప్పింది స్వప్నిక. ఆ మాటలకు విజయ్ ఇందాక ఆమెకు ఇచ్చిన రెడ్ రోజ్ని చూపించాడు. ఇదెలా ఉంది అని అడిగాడు. బాగుంది అని మామూలుగా చెప్పింది స్వప్నిక. అలా కాదు, దీన్ని ఫస్ట్ టైం చూడగానే నీ మనసులో ఏమనిపించింది, ఫీల్ అవుతూ చెప్పు అని సీరియస్గా అన్నాడు విజయ్. స్వప్నిక ఆ పువ్వును చేతిలోకి తీసుకుని సుతారంగా నిమిరింది. చాలా అందంగా ఉంది, చూడగానే ఎంత బాగుంది అనిపించింది చెప్పింది స్వప్నిక. దానికి విజయ్ ఒకసారి ఆమెను చూశాడు. అంటే ఈ రెడ్ రోజ్తో నువ్వు కనెక్ట్ అయ్యావు, నేను అంతే, నిన్ను చూడగానే నీతో కనెక్ట్ అయ్యా అని చెప్పాడు విజయ్. దానికి స్వప్నిక కోపంగా చూసింది. అది ఫ్లవర్, ఇది లైఫ్. ఎదుటి వాళ్ల గురించి కూడా కొంచెం ఆలోచించి చూడాలి అని కోపంగా అంది స్వప్నిక. దానికి కళ్ళెత్తి ఆదోలా చూశాడు విజయ్. ఇక్కడ ఉన్నది విజయ్, నా లైఫ్ పార్ట్నర్ కావాలంటే లక్కుండాలి. ఇంత హ్యాండ్సమ్, ఇంటెలిజెంట్, ఇన్ని వేల కోట్ల ఆస్తికి వారసుని ఎవరు వద్దనుకుంటారు? నా దగ్గర అన్నీ ఎక్కువే అని కొంచెం గర్వంగా చెప్పాడు విజయ్. దానికి అతన్ని చూసి నవ్వింది స్వప్నిక. అదే భయం, ఏదెక్కువైనా తట్టుకోవడం కష్టం అని అంది స్వప్నిక. స్వప్నిక ఎంత చెప్పినా వినే రకం కాదని విజయ్కు బాగా అర్థమైంది. ఈ హాట్ టాపిక్ గురించి ఆపేద్దామా? ఐస్ క్రీం కరిగిపోతుంది, ముందు తిను అన్నాడు విజయ్. అతను ఏం మాట్లాడకుండా సీరియస్గా ఐస్ క్రీంపై దృష్టి పెట్టాడు. కొంపదీసి తనేమైనా హర్ట్ అయ్యాడా అని మనసులో ఎక్కడో ఒక మూల భయపడిన స్వప్నిక అతని వైపు చూసింది. శుభ్రంగా ఐస్ క్రీం కప్పు ఖాళీ చేయడంలో బిజీగా ఉన్నాడు. అయినా భయం అనేది నా ఒంట్లో ఉండదు. ఏముంది, జాబ్ నుండి డిస్మిస్ చేస్తాడా? చెయ్యని, ఏమవుతుంది అని ఆలోచిస్తున్న స్వప్నిక ఒక్కసారి ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడింది. అమ్మో, ఈ జాబ్ ఊడితే? ఊహించడానికే భయపడింది స్వప్నిక. వెంటనే ఐస్ క్రీం తినడం మొదలుపెట్టింది. ఎందుకో టేస్ట్ వేరేలా ఉందనిపించింది. వీళ్ల వెనుక వైపు కొంచెం వెలుతురు తక్కువగా ఉన్న మూలన ఒక టేబుల్ దగ్గర ఒకతను కూర్చుని ఉన్నాడు. వీళ్ల మాటలన్నీ వింటూ ఎవరికో ఏదో చెప్తున్నాడు. బిల్ పే చేసి లేచాడు విజయ్. ఓకే సార్, నేను వెళ్తానిక, థ్యాంక్యూ వన్స్ అగైన్ చెప్పింది స్వప్నిక. విజయ్ ఆశ్చర్యంగా చూశాడు. ఎక్కడికి? నేను డ్రాప్ చేస్తాను పదా, వర్షం మొదలైంది చూడు, అయినా నీ కారు నీ ఫ్రెండ్ తీసుకెళ్ళిందిగా అన్నాడు విజయ్. ఓ గాడ్, నిజమే, ఇప్పుడు ఇతంతో వెళ్ళక తప్పదా అని మనసులో అనుకుంటూ లేచింది స్వప్నిక. ఆమెకు ఏదోలా ఉంది. కాళ్లు తడబడ్డట్టు అనిపించింది. తల దిమ్ముగా అయింది. కింద పడబోయింది. విజయ్ టక్కున ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. అతను కంగారుగా ఆమెను చూశాడు. స్వప్నిక మత్తుగా అతని భుజంపై పడిపోయింది. విజయ్కు ఏమైందో అర్థం కాలేదు. కంగారుగా చుట్టూ చూశాడు. జనాలు ఎక్కువ లేకపోవడంతో
ఆమె నడుం చుట్టూ చేయి వేసి తీసుకోక తప్పలేదు. కారు దగ్గరికి వెళ్ళాక ముందు కూర్చోబెట్టి సీటు బెల్ట్ పెట్టాడు. గబగబా డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేసిన విజయ్ నవ్వుతూ చూశాడు. ఆమె ఈ లోకంలో లేదు. మత్తుగా ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఇప్పుడెలా? ఈమె ఇల్లెక్కడో తెలీదు. ఎవరికైనా ఫోన్ చేసి అడుగుదామా అంటే ఈ రాత్రి బాగుండదు. హలో స్వప్నిక, హలో, మీ ఇల్లెక్కడా చెప్పు అని అడిగాడు విజయ్. నాకెక్కడుంది ఇల్లు? నీ ఇల్లే నా ఇల్లు అని నవ్వుతూ మత్తుగా చెప్పింది స్వప్నిక. వీళ్ల మాటలను చేరవేస్తున్న అతను వీళ్ల కారును ఫాలో అయ్యాడు. స్వప్నిక పూర్తిగా మత్తులో ఉంది. వర్షం చాలా పెరిగింది. ఈ సమయంలో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇంకో 10 నిమిషాల్లో అతను ఉంటున్న హోటల్ వస్తుంది. ఈరోజు సాయంత్రమే చెక్అవుట్ చేద్దామని అనుకున్నాడు. కాని వీలు కాలేదు. రిసెప్షనిస్ట్ కి ఫోన్ చేసి ఏమని చెప్పాలి? ఈ పరిస్థితుల్లో వేరే అమ్మాయితో వచ్చానని తెలిస్తే మీడియా వాళ్లు తనని బ్రతకనివ్వరు. ఛ, ఎలా? ఏదైతే అయిందని అనుకున్న విజయ్ ఒక నిర్ణయానికొచ్చాడు. ఇంతలో అతను ఉండే హోటల్ రాగానే కారు పార్క్ చేసి మత్తుగా నిద్రలోకి జారుకున్న స్వప్నికను దింపి తనపై ఒరిగేలా ఉంచుకుని డోర్ పెట్టేసి ఆమెను అమాంతం చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి వెళ్లాడు విజయ్. స్వప్నిక తన 2 చేతులు అతని మెడ చుట్టూ వేసి విజయ్ మెడ వంపులో తలదాచుకుంది. అతను అలా ఒక అమ్మాయిని ఎత్తుకుని రావడం చూసిన రిసెప్షనిస్ట్ అవాక్కయింది. అతనొక పెద్ద బిజినెస్ మ్యాన్. ఏది అడగాలన్నా భయమే. అడక్కపోతే ఉద్యోగం పోతుంది, అడిగినా ఉద్యోగం పోతుంది. ఎలా? ఇంతలో అతని సూట్ కేస్ తెచ్చి విజయ్కి ఇచ్చాడు బాయ్. ఇక ఏదో చెప్పక తప్పదు. తను ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చాననే న్యూస్ ఎలా పరిగెడుతుందో తెలుసు. అసలు తను ఏదో అనుకుంటే ఇంకేదో ఎదురైందని విజయ్కి తన మీద తనకే చిరాకొచ్చింది. తనతో మీడియా కాదు, దాని జేజమ్మొచ్చి ఆడుకున్నా అతను డోంట్ కేర్ అన్నట్టుగా ఉండిపోతాడు. కాని తన వల్ల ఒక అమ్మాయి లైఫ్ ఇబ్బందిలో పడుతుందని ఆలోచించాడు. అయినా ఇంతకుముందు స్వప్నికతో అపరిచితుడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చి తగిన శాస్తే జరుగుతుందని మనసులో కోపంగా అనుకున్నాడు. షీ ఈజ్ మిసెస్ విరాజ్ రవిచంద్ర, కెన్ యూ హెల్ప్ మీ అని ఆ బాయ్ని చూస్తూ అడిగాడు. వాడు బిత్తర చూపులు చూశాడు. ఐ మీన్ సూట్ డోర్ ఓపెన్ చేయాలి అంటూ తన చేతుల్లో ఉన్న స్వప్నికను చూపిస్తూ చెప్పాడు. అప్పటికే ఆమె గురించి కోపంగా ఆలోచిస్తున్నా కూడా స్వప్నిక వేడి ఊపిరి ఉండి ఉండి అతని మెడవంపులో తాకుతున్న ఆమె మెత్తని పెదవుల స్పర్శ విజయ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పెద్ద పెద్ద వరల్డ్ ఫేమస్ మోడల్స్తో కలిసి పనిచేస్తాడు. తన చుట్టూ ఎందరో అందమైన అమ్మాయిలుంటారు. అయినా స్వప్నికను చూసిన తొలి చూపులోనే విజయ్కు నచ్చేసింది. కాని కొన్ని పరిస్థితుల వల్ల ఆలోచించకుండా తను ఐ లవ్ యూ చెప్పేశాడు. ఇప్పుడు మాత్రం ఏం మాట్లాడుతున్నాడో అతనికే అర్థం కాని మైమరుపులో ఉన్నాడో విజయ్. ఇంతలో రిసెప్షన్ దగ్గర నైట్ షిఫ్ట్ కోసం వచ్చిన అతను వచ్చి ఏదో కలలో ఉన్నట్టున్న మొదటి రిసెప్షనిస్ట్ భుజం పైన తట్టాడు. ఏంటదోలా ఉన్నావు? అడిగాడతను. ఏం చెప్పాలి? మూవీలో కాదు, హిందీ సీరియల్లో చూసిన సీన్ కళ్ల ముందు జరిగింది తెలుసా అని మొదటి రిసెప్షనిస్ట్ కళ్ళార్పుతూ చెప్పింది. ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు రెండోవాడు. అదే 222 సూట్ విజయ్. ఆయన తన భార్యను ఎత్తుకుని మరీ వచ్చాడు చెప్పింది మొదటి రిసెప్షనిస్ట్. అతను తికమకగా చూశాడు. విజయ్నా? ఆయనకింకా పెళ్లే కాలేదు. ఎవరిని చూసి ఎవరనుకున్నావో నువ్వు, బీ కేర్ఫుల్ అని కోపంగా అన్నాడు నైట్ షిఫ్ట్ అతను. లేదు, కావాలంటే మన బాయ్ రాజుని అడుగు, చెప్తాడు కోపంగా అంది మొదటి రిసెప్షనిస్ట్. బాయ్ వెంట వచ్చి సూట్ డోర్ తెరవగానే థ్యాంక్స్ చెప్పాడు విజయ్. సార్, ఎనీ కాఫీ ఆర్ టీ? వాతావరణం చల్లగా ఉంది కదా అని అడిగాడు బాయ్. నో థ్యాంక్స్, నేను చెప్తాను అని చిరునవ్వుతో అన్నాడు విజయ్. బాయ్ కూడా గుడ్ నైట్ చెప్పి వచ్చేశాడు. విజయ్ స్వప్నికలను ఫాలో అవుతున్న అతను వీళ్లున్న పక్క రూం వరకు వచ్చి ఇదంతా ఫోన్లో ఎవరికో చెప్పాడు. తాను అనుకున్నట్టుగానే జరుగుతుందని అంటూ అటు నుండి అతను ఒక ఈవిల్ స్మైల్ నవ్వడం వినిపించింది. సూట్లోకి వచ్చిన విజయ్ స్వప్నికను బెడ్ పైన పడుకోబెట్టి ఊపిరి తీసుకున్నాడు. ఇంకా అతని మెడ వంపులో ఆమె వెచ్చని శ్వాస తగులుతున్నట్టుగానే ఉంది. అది తలుచుకున్నా కొద్దీ ఉండుండి విజయ్ ముఖం ఎర్రబడుతుంది. అలాగే సోఫాలో ఒరిగి నిద్రపోయాడు విజయ్. ఎవరో కెవ్వుమని కేక వేయడంతో గబుక్కున కళ్ళు తెరిచి చూశాడు విజయ్. బెడ్ లైట్ వెలుతుర్లో స్వప్నిక బెడ్ పైన
పెనుగులాడుతూ కనపడింది. ఒక్క పరుగున ఆమె దగ్గరికి వెళ్లాడు విజయ్. స్వప్నిక, స్వప్నిక, ఆర్ యు ఆల్ రైట్ అని ఆమె భుజాలు పట్టుకుని ఊపాడు. ఆమె నిద్రలోనే కలవరించింది. విజయ్ను గట్టిగా కౌగిలించుకుంది. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోకు అని అతన్ని తన చేతులతో చుట్టేసింది స్వప్నిక. అతను ఆమెను పక్కకి జరపబోయాడు. అతన్ని ఇంకా గట్టిగా పట్టుకుంది. నాకు తెలుసు, నువ్వు మళ్ళీ నాకు దొరకవు, అందినట్టే అంది దూరంగా వెళ్ళిపోతావు అంటూ అతన్ని ఇంకా గట్టిగా కౌగిలించుకుంది స్వప్నిక. దాంతో ఆమె పక్కన ఒరిగిన అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిద్రలో కలవరించే అలవాటుందని అనుకున్నాడు. ఆమె పెదవులు అతన్ని ఎక్కడెక్కడో తాకుతున్నాయి. తాను ఎక్కడ కంట్రోల్ తప్పుతానోనని ఆమెను కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు విజయ్. తను అటూ ఇటూ పొర్లడంతో స్వప్నిక జుట్టు మొత్తం అతని ఛాతిని కప్పేసింది. విజయ్ షర్ట్ మొత్తం ఆమె లిప్స్టిక్ మరకలతో నిండిపోయింది. మత్తులో ఉన్న స్వప్నిక కలలో కూడా మరిచిపోలేని ఆమెకిష్టమైన స్పర్శ, పర్ఫ్యూమ్ వాసన తనకి చాలా దగ్గరగా రావడంతో ఎక్కడ అది చేజారిపోతుందోనన్న భయంతో అతన్ని అల్లుకుని పట్టుకుంది. ఆమె గుండె వేగం పెరిగిందేమో. ఆ శబ్దం అతని చెవులకు వినపడుతోంది. తనని వదిలి వెళ్ళొద్దని మాటి మాటికి కలవరిస్తూనే ఉంది స్వప్నిక. విజయ్కు మాత్రం ఆమె దేనికోసమో వెతుకుతుందని, అది ప్రతిసారి ఆమెను కలలో వెంటాడుతుందని అర్థమైంది. స్వప్నిక మెత్తని స్పర్శ, పువ్వులాంటి సుకుమారమైన తనువు అతన్ని పెనవేసుకుని ఉండటంతో ఆమె ముఖాన్ని కప్పిన వెంట్రుకలని నెమ్మదిగా తన చేత్తో తప్పించాడు. ఒక కొత్త ప్రాణి తన ప్రపంచంలోకి అడుగుపెట్టిందేమో అన్నట్టుగా ఎప్పుడూ చూడనంత ఇదిగా, చాలా ఇష్టంగా ఆమె ముఖాన్ని పరీక్షగా చూశాడు విజయ్. వంపు తిరిగిన కనుబొమ్మలు, ఐలాషెస్ అవసరం లేని కనురెప్పల మాటున మత్తుగా సగం మూసుకుని పోయిన కళ్ళు. చాలా అందంగా కనిపించింది స్వప్నిక. అంతే, ఒక ట్రాన్స్లోకి వెళ్లిపోయాడు విజయ్. మెల్లిగా అతను ఆమె పెదవులపైకి వంగాడు. స్వప్నిక అతన్ని దగ్గరకు లాక్కుంది. ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించి కళ్ళు తెరిచాడు విజయ్. సెల్ ఫోన్ చూసేసరికి ఉదయం 9 అయింది. అంతే, ఠక్కన లేచి కూర్చున్నాడు. ఇంతలో డోర్ కొట్టిన శబ్దం మళ్లీ వినిపించింది. ఒక 2 నిమిషాలయ్యాక ఎవరు అని అడిగాడు విజయ్. నేను సార్, కాశీని అని వినిపించింది. వెంటనే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న విజయ్ తలుపు తెరిచాడు. గుడ్ మార్నింగ్ సార్, 9 కల్లా రమ్మన్నారు కదా అని అన్నాడు విజయ్ పిఏ కాశీ. ఇంతలో అప్పుడే కాశీ ఫోన్ మోగింది. హలో, జస్ట్ 10 మినిట్స్. నో, నేనిప్పుడే వస్తున్నాను అని చెప్పాడు కాశీ. అతని ముఖంలో టెన్షన్ చూసి ఆశ్చర్యపోయాడు విజయ్. ఏమైంది కాశీ అడిగాడు విజయ్. ఎందుకంటే తన దగ్గర పనిచేసేవాళ్లు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుటి వాళ్లు గుర్తుపట్టకుండా వాళ్లని వాళ్లు కంట్రోల్ చేసుకునేలా ట్రైనింగ్ ఇస్తాడు. ఇంతలో అక్కడికి రూమ్ బాయ్ వచ్చాడు. సార్, రూమ్ సర్వీస్ బాయ్ రాజుని, మిమ్మల్ని మేడంని కలవడానికి టీవీ వాళ్ళొచ్చారు అని చెప్పాడు రాజు. ఠక్కున తలెత్తి కాశీ వైపు అర్థం కానట్టు చూశాడు విజయ్. ఏంటి మేడమా, ఆవిడెవరు అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. ఇంతలో కాశీ మాట్లాడాడు. అదే సార్, నాకు అర్థం కావడం లేదు. ఎర్లీ మార్నింగ్ నుండి ఒకటే ఫోన్ కాల్స్, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు ఈ హోటల్లో ఉన్నారని ఎలా తెలుసుకున్నారో ఏమో. నాకంటే ముందే మీడియా వాళ్లు ఇక్కడికొచ్చారు. వాళ్లను కాన్ఫరెన్స్ హాల్లోకి పంపించాను. మీరొస్తారని చెప్పాను. కింద మీకోసం చూస్తున్నారు అని అయోమయంగా చెప్పాడు కాశీ. రాజును అప్పుడే చూస్తున్నట్టు ఆశ్చర్యంగా చూశాడు విజయ్. ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగాడు విజయ్. అదేంటి సార్, రాత్రి మీరు మీ ఆవిడ వచ్చారు, నన్ను రూమ్ డోర్ తెరవడానికి హెల్ప్ చేయమని అడిగారు అని చెప్పాడు రాజు. ఏంటి పిచ్చా, పొద్దున్నే ఈ న్యూసెన్స్ ఏంటి అని కోపంగా అడిగాడు విజయ్. అతనికి సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైంది. రాజు, అక్కడ బెడ్రూంలో నా ఫోన్ ఉంది, తీసుకురా అని చెప్పాడు విజయ్. రాజు విచిత్రంగా చూశాడు. తరువాత గబగబా వెళ్లి ఫోన్ తెచ్చాడు. లోపలికెళ్లి చూశావుగా, ఎవరైనా ఉన్నారా అని నవ్వుతూ అడిగాడు విజయ్. రాజు అయోమయంగా ముఖం పెట్టాడు. రాత్రి నీ భ్రమ, అర్థమైందా రాజు మళ్ళీ అన్నాడు విజయ్. అయితే సార్, నా పేరెలా తెలుసు మీకు అనుమానంగా అడిగాడు రాజు. ఈ మధ్య మూవీ నాలెడ్జ్ పుణ్యమా అని అందరూ డిటెక్టివ్ తెలివి చూపిస్తున్నారు అని మనసులో కోపంగా అనుకున్నాడు విజయ్. ప్రపంచంలో రాజు అనే పేరు చాలా మందికుంటుందిలేవోయ్, అందుకే పిలిచా.
ఇక చాలుగాని వెళ్ళు, రూమ్ చెక్అవుట్ చేయాలి అని అన్నాడు విజయ్. అయోమయంగా ఇంకా వాళ్లను అలాగే చూస్తున్న కాశీకి రాజును కంట్రోల్ చేయాలని అర్థమైంది. రాజును వెళ్లమన్నట్టు చూశాడు. వాడు వీళ్ల వైపు అదోలా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కాశీ, నేను ఒక అరగంటలో వస్తాను. ఇంతలో నువ్వెళ్ళి ప్రెస్ వాళ్లను మేనేజ్ చెయ్యి. వాళ్లు ఏదైనా అడిగితే నీకేం తెలియదని నేనొచ్చి మాట్లాడతానని చెప్పు, అర్థమైందా అని సీరియస్ గా చెప్పి డోర్ వేసి లోపలికి వెళ్ళిపోయాడు. కాశీ మీడియా వాళ్లని ఎలా హ్యాండిల్ చేయాలా అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్లిన విజయ్కి రాత్రి జరిగిన సంఘటన అతని కళ్ల ముందు కదలాడింది. ఇంతకీ విజయ్తో అతని సూట్కి వచ్చిన స్వప్నిక ఎటు వెళ్ళింది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది తెలుసుకోవడానికి తరువాత ఎపిసోడ్ వినండి.